హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రైస్ రెసిపీని చూపిస్తున్నానండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, 2 యాలక్కాయలు, కొంచెం షాజీరా వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇలా వేగుతున్నప్పుడే ఉప్పు, పసుపు కూడా వేస్తే బాగా వేగిపోతుందండి ఉల్లిపాయ. ఇలా వేగిన తర్వాత మనము ఒక 4 మీడియం సైజ్ అయితే 4, కొంచెం పెద్దవి అయితే 3 తీసుకొని బాగా మగ్గనివ్వాలి. ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. మగ్గిన తరువాత మనము టమాటా అంతా మగ్గింది అని మనకి తెలుస్తుంది కదండి. అప్పుడు మీకు తగినంత కారం కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత మనము ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో వేసి ఈ ఫ్రైలో బాగా తిప్పుకోవాలి. బాగా ఈ రైస్కి అంతా ఈ మసాలా పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని తిప్పుకుంటే మొత్తం కలిసిపోతుంది. అలాగే కొంచెం పొడి మసాలా, కొత్తిమీర వేసి బాగా కొంచెం ఒక వేడయ్యేదాకా రైస్ ఉంచుకొని దించేసుకోవటమేనండి. చాలా ఈజీగా లంచ్ బాక్స్లోకైనా అప్పటికప్పుడు వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.